హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మార్నింగ్ నేను 5:20 కల్లా లేచేసి ఇలా బయట ముగ్గు అనేది వేసేసి అండ్ ఆల్రెడీ పులిహార అనేది చేశాను, చింతపండు పులిహార. అండ్ ఇలా రెడీ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మేము తిరుపతి వెళ్తున్నాము. సో ఇలా రెడీ అయ్యాము. 7 అలా అయిపోయింది అరౌండ్. మాకు పూజ అవన్నీ స్టార్ట్ అయిపోయాము. తిరుపతి టెంపుల్. ఏ టెంపుల్? Tripura temple. To take blessings of Govinda. Govinda. Why the big bag? Because we are going for 2 days. Why do they? సో తిరుపతి అనేది వెళ్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. ఈ ఇయర్ ఏంటంటే ఫస్ట్ టైం మేము ఒక్కళ్ళమే వెళ్తున్నాము. ఇప్పటిదాకా నేను నవీన్ మోక్షు మేము ముగ్గురం కలిపి ఎప్పుడు వెళ్ళలేదు తిరుపతి. ఎవరో ఒకళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళు కానీ లేకపోతే అత్తయ్య వాళ్ళు కానీ ఎవరో ఒకరితో వెళ్తూ ఉంటాం. బట్ ఫస్ట్ టైం మేము ముగ్గురమే వెళ్తున్నాము. అండ్ బెంగళూరు టు తిరుపతి వచ్చేసి ఒక 4 to 5 hours పడుతుంది అంతే బై కార్ వచ్చేసి. అండ్ ఫస్ట్ టైం మేము వెహికల్లో వెళ్తున్నాం, మా ఓన్ వెహికల్లో. ఎప్పుడు మేము బస్సులో కానీ లేకపోతే ట్రైన్లో కానీ అలా వెళ్ళేవాళ్ళము. బట్ ఇక్కడ బెంగళూరు నుండి దగ్గరే కదా, సో అందుకని మేము మా కార్ని తీసుకొని వెళ్తున్నాము. ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందేమో చూడండి. ఇలా ఎక్కి కూర్చోగానే మోక్ష చూడండి ఆల్రెడీ బ్యాక్ సీట్కి వెళ్ళిపోయి పడుకుందామని చెప్పేసి అలా పడుకున్నాడు. ఈ మధ్య ఇలా ట్రై చేస్తున్నాడు వాడు. Mokshu, what are you writing? Alphabets. Yeah. Say alphabets. Alphabet. Very good. అలా కొంతసేపు నిద్ర ట్రై చేశాడు కానీ నిద్ర పట్టక ఇంక మళ్ళీ కూర్చొని ఇలా స్లేట్లో కొంతసేపు రాసుకున్నాడు. దాని తర్వాత ఒక 1/2 hourకి అలా పడుకున్నాడు. దట్టు ఎర్లీగా లేచాడు కదా, దానివల్ల ఇంక పడుకున్నాడు. 2 to 3 hours అంతే పడుకున్నాడు. సో నేనేంటంటే ఆల్రెడీ పులిహార చేసుకొని వచ్చేసాను. అండ్ 10:30 దాకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము. ఆకలి అనేది వేయలేదు. మార్నింగే కొంచెం మిల్క్ అనేది తాగేసి వచ్చాము. అలా మోక్ష పడుకున్నాక మేము కొంచెం సాంగ్స్ అవన్నీ పెట్టుకొని ఇంకా నవీన్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. దట్టు ఇంకా ఆకలి అనేది వేసింది. 10:30కి ఎక్కడైనా చూసేసి తిందామని చెప్పేసి ఆపుకున్నాము. ఇలా మేము బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. Then you will get juice. నువ్వు ఒక నింబు తాగు. Papa జ్యూస్ ఇస్తాను, లెమన్ జ్యూస్. వాడికి అవి కూడా తెచ్చాక ఒక ఫ్రూట్ మజా కూడా తెచ్చాను నేను. అదే అని అడుగుతున్నా. ఏదో ఒకటి తాగు. Mango juice. ఓకే, we finish the bread. అలా ఒక 15 minutes అలా తిన్నాము. బ్రెడ్ అనేది తీసుకొచ్చాను. అంతగా పులిహార అనేది మోక్ష తిండు ఎల్లో రైసు. సో బ్రెడ్ అనేది తీసుకొచ్చాను. అండ్ మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి ముందే కొంచెం అప్పుడే కదా స్టార్ట్ అయ్యేది, సో కొంచెం ఎక్కువ దూరమే వెళ్తాము. బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం స్లో అవుతుంది కదా. What is that? Big mountain. Big mountain. Yeah. Is it Govinda hill? Yes. సో ఇంకా మేము ఆ అలిపిరి దగ్గరికి వచ్చేస్తున్నాము. ఒక 15 minutesలో అలిపిరి అనేది మేము రీచ్ అవుతాము. మ్యాక్సిమం మార్నింగే కవర్ చేసాము. 10:30 కల్లా బ్రేక్ఫాస్ట్ కాపుకున్నాం కదా, అప్పుడే చాలా వాటికి అయిపోయింది జర్నీ. ఇంకా 1.5 kilometers ఉంది. సో అలా మేము వెళ్తూ ఉన్నాము. ఇంకా అలిపిరి వస్తే బ్యాగ్ స్కాన్ అవన్నీ ఉంటుంది కదా. సో మీ అందరికి కూడా అలానే అనిపిస్తుందా? తిరుపతికి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అలిపిరి వెళ్ళాక ఆ కొండలు అవన్నీ చూస్తే తెలియని సంతోషం, ఆనందం అవంతా వస్తుంది. మ్యాక్సిమం చాలామందికి ఇంతే ఉంటుంది, ఎందుకో తెలీదు. బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా తిరుపతి వెళ్తే. మీ అందరికి కూడా అలానే ఉంటుందా? ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మేము ఎప్పుడు ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం పైకి. మా మ్యారేజ్ అయినాక 4 times వెళ్ళాం మేము తిరుపతి మ్యారేజ్ అయ్యాక. ఆ 4 times కూడా కింద అలిపిరి దగ్గర నుండి మేము స్టెప్స్ ఎక్కే వెళ్ళాము. మోక్ష 2 times వెళ్ళాడు స్టెప్స్ ఎక్కి. మోక్ష పుట్టక ముందు 2 times వెళ్ళాము మేము. బట్ ఫస్ట్ టైం మేము ఇలా స్టెప్స్ ఎక్కకుండా ఇలా వెళ్ళడం ఏదోలా అనిపించింది మాకు. మేము ఎప్పుడు చూసినా ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళేవాళ్ళం కదా, బట్ ఏదోలా ఉంది. అండ్ అలాగే మా ఓన్ వెహికల్లో వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. అలా ఆ హిల్స్ అవన్నీ చూడగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అండ్ ఇలా మేము అలిపిరి గేట్ దగ్గరికి అనేది వెళ్ళాం మేము.
అండ్ ఫైనల్లీ ఇది 5th టైం మేము మా మ్యారేజ్ అయ్యాక వెళ్ళడం తిరుపతికి. చూడండి క్రౌడ్ ఎలా ఉందో ఏంటో, ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో, ఈ కార్స్ అవన్నీ కూడా. సో మన బ్యాగ్స్ అవన్నీ తీసేసి స్కాన్ చేయించుకోవాలి. అలాగే కార్లో కూడా మొత్తం చెక్ చేస్తారు. ఇలా నేను బ్యాగ్స్ అవన్నీ తీసి స్కానర్లో స్కాన్ చేయించి బ్యాగ్స్ అవన్నీ వెయిట్ చేస్తున్నాను మోక్షు వాళ్ళ కోసం. నవీన్ ఇలా కార్ తీసుకొని వచ్చేసారు. ఇప్పటిదాకా ఎవరైనా తిరుపతికి వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అదొక తెలియని మనసుకు ప్రశాంతంగా ఉంటుంది తిరుపతికి వెళ్ళొచ్చి. అండ్ మనం మెట్లెక్కి వెళ్తాం కదా, సో మెట్లెక్కి ఎంతసేపు వెళ్ళినా కూడా అంత కాలు నొప్పులు పుట్టిన దేవుణ్ణి చూశాక అసలు ఆ నొప్పులు కానీ ఏముండదు. చాలా నెక్స్ట్ డేకి అయితే మొత్తం తగ్గిపోతుంది. అండ్ ఇలా మేము రూమ్కి అనేది రీచ్ అయ్యాము. మేము వచ్చి సైనిక్ నివాస్లో రూమ్ అనేది తీసుకున్నాము. చూడండి 12:10 అయిపోయింది టైము. మేము మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. సైనిక్ నివాస్లో దొరికింది మాకు. ఎప్పుడు మాకు వీళ్ళు టీటీడీ వాళ్ళు ఇస్తారు కదా రూమ్స్, అవి మాకు రావు. అంటే బుక్ చేసుకునేసరికి అయిపోతాయని ఇలా మేము సైనిక్ నివాస్లో తీసుకున్నాము రూము. నవీను ఎక్స్ నేవీ కదా, సో వీళ్ళకి దొరుకుతాయి. అండ్ ఇలా వచ్చాము. రూమ్ అనేది అలాట్ చేశారు మాకు. రూమ్ అనేది అంత హడావుడిగా ఏమి ఉండదు, సింపుల్గా బెడ్, మనకు కావాల్సిన నీడ్స్ వరకు ఉంటాయి అంతే. ఇలా మేము రూమ్లోకి వచ్చేసాము. రూమ్ చూడండి ఎలా ఉందో. అండ్ రూమ్కి వెళ్ళాక ఏంటంటే మేము వెంటనే ఒక 10 మినిట్స్లో ఫ్రెష్ అప్ అయ్యి గుండు చేయించుకోవడానికి అని చెప్పేసి వెళ్దామని అనుకున్నాము. అండ్ మళ్ళీ రెస్ట్ తీసుకుంటే టైం అయిపోతుంది అని చెప్పేసి దర్శనం వచ్చేసి మేము 4కి బుక్ చేసుకున్నాము. సో గుండు చేయించుకొచ్చుకున్నాక కొంతసేపు మోక్షు రెస్ట్ తీసుకుంటాడు, కొంతసేపు పడుకుంటాడులే అని చెప్పేసి మేము 4కి అలా బుక్ చేసుకున్నాము. అలా మేము గుండుకి అనేది వెళ్తున్నాము. ఏ హార్న్ కొట్టకూడదురా హార్న్. మాకు దగ్గరలో ఒక 5 మినిట్స్ లోపే ఒక కళ్యాణ కట్ట ఉంటే కళ్యాణ కట్టకని చెప్పేసి వచ్చాము. నవీను మోక్షి గుండు చేయించుకుంటారు. నేనేంటంటే 3 కత్తెరలు ఇస్తాను, దానికోసమని వెళ్తున్నాము. ఎవరైనా తిరుపతి ఫస్ట్ టైం కనుక వెళ్తే కనుక పంచ అనేది తీసుకొని వెళ్ళండి. అక్కడ ఏంటంటే కంపల్సరీ జెంట్స్ పంచ అనేది కట్టుకోవాలి. అలాగే లేడీస్ ఏంటంటే ఒక లెగ్గిన్ టాప్ అట్లాంటివి వేసుకుంటే ఒక చున్నీ అనేది ఉండాలి. అక్కడ చున్నీ అనేది కంపల్సరీ, దుపట్టా అనేది వేసుకొని వెళ్ళాలి. లేదు శారీస్ అలా ఏమైనా కట్టుకొని వెళ్ళొచ్చు, ప్రాబ్లం అనేది ఏముండదు. జెంట్స్కి మాత్రం కంపల్సరీ పంచ అనేది ఉండాలి. ఇలా మేము కళ్యాణ కట్టకు అనేది వచ్చాము. బట్ థ్యాంక్ గాడ్ ఆ రోజు అయితే రష్ అనేది ఎవ్వరు లేరు, క్రౌడ్ లేదు అసలు. అదే కొన్ని చోట్ల అయితే ఒక్కొక్కసారి అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. ఫస్ట్ నేను 3 కత్తెరలు అనేది ఇచ్చాను. ఫస్ట్ ఆయన నన్ను ఇవ్వమన్నారు. దాని తర్వాత మోక్షకి గుండె అనేది స్టార్ట్ చేశాము. చూడండి ఫస్ట్లో అయితే ఏడవకుండా అంతే కూర్చున్నాడు, బట్ తర్వాత అయితే కొంచెం ఏడ్చాడు. కొంచెం రైమ్స్ అవన్నీ చూసాము. ఆ హెయిర్ అంతా మీద పడేసరికి కొంచెం చిరాకుతోటి ఏడుస్తూ ఉన్నాడు. అయిపోయింది. నీకు పాప ఒక తాయి ఇస్తాడు కదా, ఇంకన్నా అయిపోయింది లోపల. మోక్షు గుండు చేస్తున్నందుకు ఏడవలేదు, ఆ హెయిర్ అంతా మీద చిరాగ్గా ఉందని చెప్పేసి ఏడ్చాడు. దాని తర్వాత ఏంటంటే నవీన్ కూడా చేయించుకున్నారు. నెక్స్ట్ మేము ఇంకా ఒక అనేది తీసుకెళ్ళాము. ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో ఏంటంటే ఒక జ్యూస్ తాగుదామని చెప్పేసి ఇలా బటర్ మిల్క్ జ్యూస్ అవన్నీ తీసుకొని వెళ్ళాము. ఆల్రెడీ మార్నింగ్దే పులిహార అనేది ఉంది, సో అది తినేసి వెళ్దాంలే అన్నట్లు అనుకొని ఇంక ఇట్లా జ్యూస్ అనేది తాగాము మేము. ఇంకా మేము కొంచెం కర్డ్ కూడా తీసుకెళ్ళాము. అక్కడ ఆల్రెడీ పులిహారలో తినొచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఇలా మేము కొంతసేపు పడుకొని లేచాక చూడండి రెడీ అయిపోయాను. నేను ఆల్రెడీ 4 కల్లా రెడీ అయ్యాను. అండ్ శారీ అనేది వేసుకున్నాను నేను. చలో గెటప్, లెట్స్ గో టు టెంపుల్. తల్లి మోక్ష తల్లి. ఇంకా మోక్ష నిద్రపోతుంటే అంతే లేపేసి పాపం రెడీ అనేది చేసాము. పాపం ఫుల్ క్రాంకీ అయ్యాడు. క్రాంకీ అవ్వడం కాదు, ఆ హెయిర్ ఏంటంటే లేదు కదా, గుండెకి ఏంటంటే డ్రెస్ వేస్తుంటే గుచ్చుకుంది, స్టిక్ అయిపోయింది. దానివల్ల పాపం ఏడ్చాడు మోక్ష, స్టిక్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకా మేము టెంపుల్కి అనేది స్టార్ట్ అయిపోయాము. It was good. Yeah. Beat Papa. One more. Why you did not see Guch? Wait, one more. Enough? Or one more? Huh? Moksha? ఇంకా రెడీ అయ్యి టెంపుల్కి అనేది వెళ్ళాము. ఇక్కడ సైనిక్ నివాస్లోనే వాళ్ళని డ్రాప్ చేయమంటే కార్లో డ్రాప్ చేశారు. సో మాకు దర్శనం వచ్చేసి 1.5 అవర్ పట్టింది టైం, చాలా తొందరగానే అయిపోయింది. రూమ్కి వచ్చేసరికి
10 అలా అయిపోయింది. నేను ఆల్రెడీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాక నేను వీడియో అనేది తీశాను. మర్చిపోయాను నేను డ్రెస్‌తో చెప్దామనుకోని. అండ్ అలా అయిపోయింది. మా దర్శనం మాత్రం చాలా జరిగింది. మేమేంటంటే అక్కడే అన్నప్రసాదం అనేది తినేసొచ్చాము. మోక్ష ఏంటంటే తినలేదు. సో, వాడికొక దోస అనేది తీసుకొచ్చాము. దర్శనం మాత్రం చాలా జరిగింది. అక్కడే ఉండేసి ఆ మాడ వీధుల్లో కొంతసేపు కూర్చొని ఒక 1 అవర్ అలాగా ఇంకా రూమ్‌కనేది వచ్చాము. అండ్ మోక్ష్ చూడండి దోస అనేది తింటున్నాడు. మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం. మార్నింగ్ ఎప్పుడో లేచాం గదా! సో, దానివల్ల టైర్డ్ అయిపోయి ఫుల్ నిద్రొచ్చేసింది మాకు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. దర్శనం మాత్రం చాలా జరిగింది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం గనక నా వీడియోస్ చూస్తుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి నా వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. గుడ్ నైట్ ఎవ్రీవన్.